ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం 34వ కీర్తన 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వాణ్ణి విడిపించును. దేవుని హృదయానుసారుడిగా సాక్ష్యం పొందిన దావీదు రచించిన కీర్తన. దేవుని చేత అద్భుతమైన సాక్ష్యం పొందిన దావీదు తన జీవితంలో కలిగిన ఆపదలు ఏ రీతిగా ఉన్నాయో, దేవుడు వాటన్నిటిలో నుంచి ఎలా విడిపించాడో రాస్తూ, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, యెహోవా వాటన్నిటిలో నుంచి విడిపించును అని చెప్తున్నాడు. సౌలు చేత తరమబడి ప్రాణాపాయకరమైన స్థితిలో మరణం తప్పించుకోవడానికి అబీమెలెకు అనే రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, అక్కడ కూడా తనకు ఒక శ్రమ ఎదురైనప్పుడు వెర్రివాని వలె ప్రవర్తించి అబీమెలెకు ఎదుటి నుంచి తోలివేయబడి ప్రాణాలు సంరక్షించుకున్న సందర్భం మనకి ఇక్కడ కనపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు చాలా అద్భుతమైన విశ్వాసం కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, దేవుని చిత్తానికి లోబడినవాడు, విధేయత కలిగినవాడు, మరుముఖ్యంగా దేవుని చేత అద్భుతమైన సాక్ష్యం పొందినవాడు. కానీ తన జీవితంలో కూడా ఎన్నెన్నో ఆపదలు వచ్చాయి. ప్రతి ఆపదలో నుంచి దేవుడు అతనికి తోడుగా ఉండి విడిపించాడు. నిజమే, నీ జీవితంలో అనేక రకాల సమస్యలు కలుగుతున్నప్పుడు, ఆపదలు వస్తున్నప్పుడు, నష్టాలు కలుగుతున్నప్పుడు నువ్వు ఆశ్చర్యపోతున్నావేమో. నేను ప్రభువుని నమ్మాను, విశ్వసించాను, ఆయన చిత్తానికి లోబడుతున్నాను, విధేయత చూపిస్తున్నాను, ఆయనకి ఇష్టమైన బిడ్డగా నేను చేయవలసిన పనులన్నీ చేస్తున్నాను, కనుక దేవుడు నాకు ఆపదలు రాకుండా కాపాడుతాడు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నా జీవితంలో ఏంటి, కష్టం వెంబడి కష్టం, ఆపద వెంబడి ఆపద, నష్టం వెంబడి నష్టం, శ్రమ వెంబడి శ్రమ అని నువ్వు ఆశ్చర్యపోతున్నావేమో. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీతిమంతునికి ఆపదలు కలుగుతాయి, కానీ దేవుడు వాటన్నిటిలో నుంచి విడిపిస్తాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుని కొరకు నిలబడిన వారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మరణానికి సైతం వెనక్కి తీయని వారు. కానీ 7 అంతల గల అగ్నిగుండంలో పడవేయబడ్డారు. ఆపదొచ్చింది, కానీ ఆ పడవేయబడిన సందర్భంలో దేవుడు వారిని మరణానికి అప్పగించలేదు, కానీ అగ్నిగుండంలో వారికి తోడయుండి వారిని విడిపించడమే కాదు, నెబుకద్నెజరు అనే రాజు యొక్క సంస్థానంలో వారు అత్యంతగా హెచ్చించబడినట్లుగా దేవుడు వారిని దీవించాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎన్నెన్నో ఆపదలు వస్తున్నప్పుడు కృంగిపోయి నిరాశ చెందిపోయి బాధపడిపోతున్నావా? నీకొచ్చే ప్రతి ఆపదలో ఆయన విడిపించడమే కాదు, కష్టంలో నేను విడిపించడమే కాదు, నిన్ను ఉన్నతంగా ఆ సమస్య తర్వాత నేను హెచ్చించబోతున్నాడు. అపోస్తలుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు సువార్త నిమిత్తం బహుగా ప్రయాసపడిన వారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయంలో ఆయన ఆపదల లిస్టు చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. అందులో ఆయన అనేక రకాలైన ఆపదలు పడినట్లుగా చూస్తున్నాం. కానీ ఆపదల్లో పౌలు నశించిపోలేదు, కానీ ప్రతి ఆపదలో కూడా దేవుడు అతన్ని సంరక్షించి విడిపించి అతన్ని నిలబెట్టి వాడుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నువ్వు పనిచేసే చోట, నువ్వు చేస్తున్న సేవా పరిచర్యలో, లేకపోతే నీకు కలిగిన ప్రతి పరిస్థితుల్లో అనేక రకాలైన ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఆపదలు గుండా నీ జీవితంలో ప్రయాణం చేస్తున్నావా? అయితే ఈరోజు ప్రభువు చెప్తున్నాడు, నీకు ఎన్ని ఆపదలు కలిగినా ఆ ఆపదలన్నీ నిన్ను విశ్వాసంలో పెంపొందించడానికి, దేవుని ఎడల నీకున్న విధేయతను పరీక్షించడానికి, నిన్ను దేవుని ఎదుట ఒక సంపూర్ణమైన వ్యక్తిగా నిలవబెట్టడానికే తప్ప అవి నీకు ఇబ్బంది కలిగించేవి కాదు, నీకు కీడు కలిగించేవి కావని గుర్తుపెట్టుకొని, తప్పకుండా నాకు ఎన్ని ఆపదలు కలిగినా దేవుడే నన్ను విడిపిస్తానని వాగ్దానం చేశాడు, కాబట్టి నన్ను విడిపిస్తాడని నువ్వు నమ్మి ధైర్యం కలిగి ఉండు. దేవుడు నీకున్న ప్రతి పరిస్థితుల్లో నుంచి నిన్ను విడిపించబోతున్నాడు, నీకు తోడయుండి నిన్ను కాపాడబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ బిడ్డలుగా అనేక మంది బిడ్డలు అనేక రకాలైన శ్రమలు, శోధనలు గుండా వారి జీవితం కొనసాగిస్తూ ఆశ్చర్యపడిపోతూ, బాధపడిపోతూ, చింతపడిపోతూ, నిరాశ చెందుతూ ఉన్నారేమో. అందుకే ఈరోజు మీరు వాగ్దానం ఇస్తున్నారు, ప్రతి ఆపదలో నుంచి విడిపించే దేవుడువు నీవే, తప్పించే దేవుడువు నీవే, బలపరిచే దేవుడువు నీవే, ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించే దేవుడువు నీవే. గనుక ప్రతి ఒక్కరి జీవితంలో వారు ఏ సమస్యలు గుండా
ప్రయాణం చేస్తున్నారు. ఆ సమస్యల వారికి విడుదలిచ్చి, వారికి నెమ్మదిచ్చి, సమాధానమిచ్చి, ఆదరణిచ్చి, ఓదార్పునిచ్చి, రక్షణనిచ్చి, వారి బిడ్డలను దీవించి, నాయనా నా తండ్రి అన్ని విషయాల్లో వారిని హెచ్చించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.